హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు విద్యార్థులకు, కాలేజ్ స్టూడెంట్కు ఈరోజు చదువుకునేది అమ్మానైనా చదువుకోమని పంపిస్తే మనం కాలేజీల పోటీ, కాలేజీకి అయ్యి పార్కుల పోటీ, ఓయే రూమ్ల పోటీ ఎందుకు మీకు అవసరమా? అమ్మ నాన్న మనల్ని చదివిపించి నా కొడుకు ప్రయోజకుడు కావాలి, మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, మమ్మల్ని జీవించుకోవాలి, మమ్మల్ని మంచిగా చూసుకోవాలి అనే దాని గురించి మనల్ని స్కూల్కి పంపిస్తారు. హైదరాబాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా అంటే తల్లిదండ్రులు నా కొడుకులు మంచిగా చదువుకుంటే రేపటి రోజుల్లో ప్రయోజకులు కావాలన్నా మన అమ్మనైనా ఆలోచన చేస్తారు. మనం ఏం చేస్తాము? హైదరాబాద్లో నేను చదువుకుంటున్నాను, అమ్మాయిలు కనిపిస్తే ఓయే రూమ్ల పోటీ, పార్కులల్లో పోటీ, డ్రింకింగ్ చేసుకోవడం, సిగరెట్ తాగడం ఇవన్నీ మనం చేసుకుంటాం. మన అమ్మా నాన్న ఏమనుకుంటారు? మంచిగా నా కొడుకు చదువుకుంటున్నాడు కదా అని అనుకుంటారు. మనం చేసే పనులు ఏంది? చిల్లర పనులు. ఇలాంటివన్నీ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన అమ్మా నాన్న రోజంతా కష్టపడి మనల్ని చదివిస్తారు. నెలకు 30,000 40,000 జాబులు వస్తుంటాయి చదువుకొని మంచిగా. మన అమ్మా నాన్నలు ఫీజు కట్టాలంటే నెలకి ఏడా కడతారు? రైతు పని చేస్తాడు కదా. కుటుంబంలో పుట్టిన వ్యక్తులం మనం కూడా ఆలోచన చేయాలి. మనం చదువుకొని మంచిగా జాబ్ చేసుకోవాలి. ఇంకా డాక్టరో, ఇంజనీరో, పోలీసో ఏదో ఒకటి జాబ్ సాధించుకోవాలి. మన అమ్మ నాన్న కళలు నిర్ణయించాలి. ఓకే, ఎందుకంటే చాలామందిని చూసాను. నేను కూడా హైదరాబాద్ పోయిన మొన్న మొత్తం ఓయే రూమ్లు, పార్కులు, డ్రింకింగ్ క్లబ్బులు, డిస్కోలు, తాగడం ఎందుకు ఫ్రెండ్స్? ఈ రోజుల్లో అప్పటి జమాన్లో లేదు. అప్పటి జమాన్లో మేము చదువుకోలేదు. నన్ను కూడా మా నాన్నోళ్ళు చదువుకునింటే బాగుండే కదా అని పంపిస్తుంది బడికి. మా అమ్మ నాన్న మాట నేను వినలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఎప్పుడు వ్యవసాయం పని చేసుకొని వాళ్ళు ఎంబడే దొరకపోతుండే. మా అమ్మ నాన్నలు వాళ్ళు ఎంబడే పడదా, నేను చదువుకున్న పోతాని బాధపడతా ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది బాధ అనేది. కానీ చెప్పుకోరు. ఎవరి బాధ వానికి చెప్పుకోరు. చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఎవరేం చేయదు. వాడు ఇంకా నాశనం అయితే బాగుండే, వాడు ఇంకా ఖరాబ్ అయితే బాగుండే. ఇలాంటి రోజులు ఉన్నాయి. ఓకేనా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎందుకు చెప్తున్నాను? ఈ రోజుల్లో చదువు, విద్యాదానం చాలా గొప్పది. నేను అనేది ఏంటంటే అమ్మ నాన్న కష్టం చేసి చదువుకోవాలి, నా కొడుకుని చదువుపియాలి, ప్రయోజకి చేయాలి, మంచి మంచి చదువుకునాలి. ఈ రోజుల్లో ప్రతిదీ టెక్నాలజీ అయింది. ప్రతి దానికి చదువే అవసరం. ఎందుకు చెప్తున్నానంటే నేను చదువుకునలేను కాబట్టి మా అమ్మ నాన్న నాకు ఇట్లే పెట్టిండ్రు, నేను ఇట్లే పెరిగిన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చదువుకున్న పోతే అని బాధపడతా. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి బాధ నాకు వచ్చినట్టు బాధ మీకు రారాదు. మీ అమ్మ నాన్న పేరు కమాయించండి, మీ అమ్మ నాన్నకు మంచి పేరు తినండి. ఎందుకంటే చెప్తలేమా ఈ రోజుల్లో, చూస్తలేమా? ఇప్పుడు ఈ రోజు అటువంటి హాలిడేస్, సమ్మర్లో హాలిడేస్ వచ్చినాయి, ఎండాకాలంలో. మరి ఎక్కడెక్కడ పోతారు? ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తారు? ఎక్కడ పోకండి. బావుల కాడికి ఈత పడడానికి పోకండి. ఎందుకంటే బావులకి ఈత వస్తేనే పోండి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఈత పడడానికి పోవాలి, ఆడుకోవాలి, ఈడుకోవాలి అని అంటాము. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి, అమ్మ నాన్నలు చదువుకోవని పంపిస్తే వాళ్ళ చదువుకునే జ్ఞానం తెచ్చి ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళకు మంచి పేరు తిండండి. ఓకేనా? అనవసరంగా పార్కుల పోటీ, ఓయే రూమ్లో పోటీ, డ్రింకింగ్ చేసుకుంటా, సిగరెట్లు తాగుకుంటా, రోడ్డు పూట అవరగంటగా తీసుకుంటా నాశనం అయ్యేది మనమే, అమ్మ నాన్న మాట వినకుంటే. ఎందుకంటే ఈ రోజుల్లో నడుస్తుంది. వాళ్ళు మనలాని కని పెద్ద చేసి నా కొడుకును ప్రయోజకుడు చేయాలన్న ఆలోచన అమ్మ నాన్నకే ఉంటుంది. ఓకేనా? దేవుళ్ళు ఎవరో కాదు, మన అమ్మ నాన్నని దేవుళ్ళు. అర్థం చేసుకోండి మీరు యువశేఖర్ మాటలు. నేను ఎందుకు చెప్తానంటే నేను బాధపడ్డా ఫ్రెండ్స్, చాలా బాధపడ్డా. నేను చదువుకునలేదు కాబట్టి నేను బాధపడ్డా. ఎందుకంటే ఈ రోజుల్లో చదువు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నిన్న చూడు, ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులు జీతాలు పెంచినందుకే ఆర్టీసీ ఒకరోజు బంద్. ఎట్లా అయింది మన కొడంగల్ బస్ స్టాండ్? అర్థం చేసుకోండి మీరు. ఒక్కదానికి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. మనం చదువుకుంటే రేపటి రోజుల్లో నీవే ప్రయోజకునివి. నీ చదువుకున్న దానికి నీకు ఎవరు గిట్లా చదువుకోరా, గిట్లా చేసిరా అని ఎవరు చెప్పరు ఈ రోజుల్లో. ఓకేనా? చదువుకున్నోనికి చదువుకున్నంత జాబులు ఉన్నాయి, చదువురానోనికి ఏం లేదు. అయినా వాడిని ఎత్తితోటి వాడు ఎదుగుతాడు. చదువుకున్నోడు పోయి హెల్ప్ చేయాలి. అట్లా లేదు ఇప్పుడు. వానికి ఎందుకు చెప్పాలి? ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తున్నాయి, ఏమన్నా వస్తువులు వస్తున్నట్టే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? చెప్పరు. ఈ రోజుల్లో చెప్పరు. ఎందుకు చెప్పరు? వానికి ఎందుకు చెప్పేది? వాడు ఎక్కడ గొప్పగా అవుతాడు అనే రోజులు ఫ్రెండ్స్. మీకు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, చదువుకునలే, జ్ఞానం అనేది చదువుకునలే. అక్షరాధనం. బాబాసాహెబ్ అంబేద్కర్ చూసినామా? మన గురించి పోరాడిండు, రాజ్యాంగం రాసిండు. ఓకేనా? అతనికి ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో తిప్పలు పడ్డాడు. అలాంటి చదువు, టీచర్ అనే పదం అంబేద్కర్ని చూసే వచ్చింది. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధ ఫ్రెండ్స్. మీరందరూ చదువుకోవాలి అనేది నా ఉద్దేశం.
మీ అమ్మ నాన్న పేరు సంపాదించి మంచిగా చదువుకొని మంచిగా జాబులు చేసుకొని మీ కుటుంబంని మీ పిల్లలని మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యువశేఖర్ కొడంగల్. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది నాకు సపోర్ట్ చేస్తుండ్రు, లైక్ చేస్తుండ్రు, షేర్ చేస్తుండ్రు. కంపల్సరీ బెల్ బటన్ వస్తుంది. ఓకే, యూట్యూబ్లో కంటెంట్ వీడియోలతోటి వస్తున్నా, కంటెంట్ వీడియోలో వేస్తా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, యువశేఖర్కి ఏమైంది ఇలా మాట్లాడతారనేది డౌట్ పట్టవచ్చు. మీరు అనుండి ఎంత బేకైతే అనుండి కామెంట్లు కూడా పెడుతుండ్రు. కామెంట్లలో అన్న నీ వీడియోలు ముఠా వరకు వస్తున్నాయి, అన్న నీ వీడియోలు ఆతుల వరకు వస్తున్నాయి. ఇవన్నీ తప్పు ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తున్నా, అమ్మ మాట నాయన మాట ఇని శ్రద్ధంగా చదువుకొని మీరు జాబులు కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యువశేఖర్ కొడంగల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుల్లో ఏముంది ఫ్రెండ్స్, ఏడ పోయినా జాబులే. వేరే ఊరికి పోతా, బస్ స్టాండ్లో పోయి నిలబడతాం, అమ్మాయి బస్సు ఏడుకోతుందని అడుగుతారు పెద్దవాళ్ళు. అంతే, అప్పుడు వాళ్ళకి చదువు అనేది తెలియదు. ఇప్పుడు చదువు ప్రతిదానికి చదువే, ప్రతిదానికి చదువే. చదువుకున్నోనికి జాబులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? నేను కూడా చదువుకుందాం అనుకుంటా, నేను చదవలేదు. 10th వరకు చదివినా కానీ నాకేంది అనేది కూడా టెక్నాలజీ తెలియదు. ఓకే, మామూలుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో వీడియోలు చూసి వేరే వ్యక్తులను చూసి నేను నేర్చుకున్నా, ఎలా చేయాలి వీడియోలు అనేది నేను నేర్చుకున్నా. ఓకేనా? ఒక అబ్బాయి చాలా పర్ఫెక్ట్ పరిచయం అయ్యిండు, ఇట్లా చెయ్యన్నా అని చెప్పేవాడు. సలహాలు ఇచ్చేటోళ్ళు కూడా ఈ రోజుల్లో తక్కువనే. వానికి ఎందుకు సలహాలు ఇవ్వాలి, వానికి ఎందుకు ఏం చెప్పాలి, వానికి ఏం చెప్పరాదు, ఆ విషయం నా వద్దనే ఉండాలి అనే రోజులు. కంపల్సరీ చెప్తున్నాను, మీ అమ్మ నాన్న పేరు సంపాదించి మంచిగా జాబులు కొట్టి చదువుకొని వాళ్ళకు మంచిగా పేరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యువశేఖర్ కొడంగల్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అందరికీ చెప్తున్నాను, ఈరోజు మన చిన్న ఫంక్షన్లు ఉన్నాయి, వెళ్తాను. వెళ్ళాక మళ్ళీ రేపు వస్తాను. రేపు ఏమి వీడియో వేయాలనేది ఆలోచన చేసి వేస్తాను. ఓకేనా? అంతవరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియో కింద కామెంట్లు ఏమొస్తాయో కామెంట్లు వేయండి. ఆ కామెంట్లు తీసుకొచ్చి వీడియో చేస్తా. ఓకే, మీ యువశేఖర్ కొడంగల్. కింద మీ నవ్వుపు శేఖర్ అన్నతో రెబాల్.